హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. అనుకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడైనా లేదా బోరింగ్ టైంలో వంట త్వరగా అయిపోవాలనుకుంటే కనుక లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఒకసారి ఇలా మిల్ మేకర్ పులావ్ కుక్కర్లో ట్రై చేయండి. రైస్ ముందుగా కడిగి పెట్టేసుకుంటే మనకి పావు గంటలో రైస్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనిలో పెద్దగా మసాలా పౌడర్లు ఏమీ యాడ్ చేయమండి. తక్కువ స్పైసెస్తో చాలా బాగుంటుంది. ఈ పులావ్‌లోకి వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీ ఏదన్నా బావుంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే మిల్ మేకర్ పులావ్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి బాగా మరుగుతున్న వాటర్‌ని తీసుకొని దానిలోకి 1 కప్ వరకు మిల్ మేకర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాతండి మనకిలా మిల్ మేకర్ అనేది బాగా ఉబ్బుతాయి కదా! అప్పుడు వేడి వాటర్‌ని తీసుకొని దానిలోకి నార్మల్ వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా మిల్ మేకర్‌ని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు పెరుగు, అలానే పావు టీ స్పూన్ వరకు కారం, దానితో పాటే లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు, కారం, పెరుగు మిల్ మేకర్‌కి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మిల్ మేకర్ అనేది మనకి టేస్ట్ బావుంటుందండి రైస్‌లో తిన్నప్పుడు. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ వరకు. దానితో పాటే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 2 వరకు యాడ్ చేశానండి. ఇలా పచ్చిమిర్చితో బిర్యానీ మసాలా వేగితే టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత అవి బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నా. తర్వాత దానిలోకి లైట్‌గా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు 3 వరకు తీసుకున్నానండి మీడియం సైజువి. టొమాటో ముక్కల మీద కూడా లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కల మీద ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి చాలా త్వరగా మగ్గిపోతుందండి. టైం చాలా సేవ్ అవుతుంది. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఓన్లీ టొమాటో ముక్కలనే కదుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఇది 3 నిమిషాల తర్వాతండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా టొమాటోలవి. అలానే మనం ఇలా కలిపితే చాలా స్మూత్ అయిపోతుంది. టమాటా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర, అలానే పుదీనా, దానితో పాటే బంగాళదుంప, అలానే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. యాడ్ చేయండి చాలా బావుంటుంది టేస్ట్. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్, అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ మిల్ మేకర్‌కి బాగా పట్టేలాగా కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఇవే వేసానండి మసాలాలనింది. ఇంక ఏ మసాలా పౌడర్ యాడ్ చేయలేదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బావుంటుంది టేస్ట్. 3 నిమిషాల తర్వాతండి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను తీసుకున్న రైస్ నార్మల్ రైస్ అండి. అదే మీరు బాస్మతి రైస్‌తో చేసినట్లయితే ఒక గ్లాస్ రైస్‌కి 1.5 వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఎసరుని బాగా మరిగించుకోవాలి. ఇలా ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. నార్మల్ రైస్ అయితే గంటకు పైగానే నానాలండి. బాస్మతి రైస్ అయితే అరగంటకి పైగా నానితే సరిపోతుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టించుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుందండి.
3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి అయిపోయిన తర్వాత మూత తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్‌లోకి వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా బావుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.